ఈ కేసుని ప్రెసిడెంట్గా తీసుకుని చనిపోయినటువంటి వారి కుటుంబం చేసినటువంటి ఆర్థిక నేరాలన్నింటినీ కూడా సేమ్ రామోజీరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు ప్రకారం మాది కూడా కేసు కొట్టేయండి అని కొట్టించేసుకునే ప్రమాదాలు వస్తాయి. అందుకని మీరు విచారణ జరిపించండి. ఆయన చనిపోతే ఆయన కుటుంబ కొడుకు వచ్చి వేశాడు, ఆయన నేనే ఇక్కడి నుంచి కర్తనని, అది కొనసాగించండి అని చెప్పి రాశాను. దాని మీద ఏమన్నా రిప్లై వస్తుందేమో చూస్తాను. మా రమేష్ ఆల్రెడీ దాని కాపీ మా రమేష్ కూడా పంపాను, అల్లంకి రమేష్ మా అడ్వకేట్కి దాని కాపీ పంపాను. ఆయన కూడా కరెక్ట్ ప్రొసీజర్ చేశారు మీరు అని చెప్పాడు. ఉత్తరాలు రిలీజ్ చేస్తాను, మళ్ళీ దానికి ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద, చేయమంటే మీకు కావాలంటే పంపిస్తాను. అంటే మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు, సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాటోళ్ళకు ఉంది, అవ్వాలని కోరిక కూడా ఉంది. ఆ స్టేజ్ ఆఫ్ లీడరు, ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి, తప్పకుండా రావాలి. ఎందుకంటే చర్చ అనేది బుక్ మీద చర్చ, ఇది బుక్ మీద ఆయన అభిప్రాయం ఆయన చెప్తాడు, నా అభిప్రాయం నేను చెప్తాను. అందులో ఇది ఎస్టాబ్లిష్డ్ లా ఆఫ్ ది ఆర్ఎస్ఎస్. లా ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ ఈజ్ బంచ్ ఆఫ్ థాట్స్. అంతకు ముందు ఉన్నాయి బుక్కులు. ఓ బుక్లో అయితే జర్మనీలో యూదుల్ని హిట్లర్ ఏదైతే చేశాడో ఇక్కడ ముస్లింలు కూడా అదే చేయాలి అని రాశాడు. ఎవరు? ఇదే గోల్వాల్కర్ గారు. అయితే తర్వాత ఏమన్నారు వాళ్ళు, ఆ బుక్ నేను రాయలేదు, అది సావర్కర్ గారు రాసిందని నేను ట్రాన్స్లేట్ చేశాడు తప్ప ఆయన రాయలేదు అన్నారు. దాని జోలికి వెళ్ళాం మనం. నేను రాయలేదు అన్నాక మనం ఎందుకు వెళ్తాం? అలాగే ఇది క్రికెట్ ఆట తప్పు అన్నాడు, సినిమా వాళ్ళంతా తప్పు అన్నాడు, రావటం తప్పు అన్నాడు, ఆడవాళ్ళకి సమాన హక్కులేంటి ఈ గొడవ ఏంటి, అది చాలా తప్పు అన్నాడు. హిందీయే మన రాజ్యభాష, దేశం అంతా హిందీ ఉండాలి. ఆ తర్వాత ఇంకో ముఖ్య విషయం, అసెంబ్లీలు వద్దన్నాడు ఆయన. ఒకటే ఒకటి దేశం అంతటిని పరిపాలించే ఒకే సభ, పార్లమెంట్ ఎక్కడుందో అది ఉండదు. అదే మోడీ గారి ఐడియా, అదే మోడీ గారి ఐడియా, అక్కడ ఉండాలన్నాడు. అవి జనాల్లో తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ ఇండియన్స్ ముస్లిమ్స్ కొంతమంది బాంబు పేరు పాల్పడుతుంది. ఇవి వేరే రకంగా స్ప్రెడ్ చేయడానికి ఖచ్చితంగా టెర్రరిస్టులు ఎవడన్నా సరే వాడిని కాల్చిపారేయాలి, అందులో అనుమానం లేదు. టెర్రరిజం అనే ద్వారా చేద్దాం, వాడు కూడా చావటానికి సిద్ధపడే ఇందులోకి వస్తాడు. దీన్ని ఎప్పుడు అరికట్టగలం అంటే మనం అందులో రిక్రూట్మెంట్ అరికట్టాలి. రిక్రూట్మెంట్ అరికట్టాలంటే భయం రావాలి. టెర్రరిజం అరికట్టడానికి అంతకన్నా ఏం లేదు. నీకు భగవాన్ కృష్ణుడే చెప్పాడు ఏమని, తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని యుద్ధంలో దిగిన వాడితోటి సాక్షాత్తు నువ్వు కానీ నేను కానీ ఇంద్రుడు కానీ ఎవడో జయించలేమన్నాడు. తన ప్రాణాలు పోవాలని రావటమే టెర్రరిస్ట్. ఇదే మాట మహాభారతంలో ఉంది. కెనడీ చెప్పాడు. కెనడీ ఏమని చెప్పాడంటే, తనను తను చంపుకోవడానికి సిద్ధపడి ఎవడన్నా నన్ను చంపడానికి కనుక ప్రయత్నిస్తే ఎంత సెక్యూరిటీ ఉన్నా ఎవరో ఆపలేరు. వాడు చంపేసి పారిపోదామంటే ఆపగలరు, కానీ తను చచ్చిపోవడానికి సిద్ధపడి సూసైడ్ బాంబర్స్ వస్తున్నారు, ఎవడో ఏం చేయలేడు. దాని కాన్సెప్ట్లో కొట్టాలంటే ముందు నీకు అభద్రతా భావం రాకూడదు. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్కి, ఈ దేశంలో ఉన్న క్రిస్టియన్స్కి, ఈ దేశంలో ఉన్న అన్య మతాల వాళ్ళకి ఎప్పుడైతే ఈ దేశంలో నేను భద్రతలో లేనురా అనేటువంటి ఒక భావన వచ్చిందో అక్కడి నుంచే పుడతాయి ఈ టెర్రరిజం ఇవన్నీ. ఆ భావన మనం తగ్గించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ దేశ ప్రజలెవడికి ఆ గొడవ లేదు. పొలిటికల్గా వచ్చి ఇంజెక్ట్ చేస్తారు. ఈ చేసే దాంట్లో ఎక్కువ మంది మేధావులు వెళ్ళిపోతున్నారు అందులోకి. అది కారణం ఏంటో నాకు తెలియట్లేదు, కానీ చాలా తప్పు చేస్తున్నారు. చరిత్ర ఒకసారి చూసుకోండి. ఈ దేశంలో కులాలు మెయిన్, ఇక్కడ కులాల మీద బేస్ అయి ఉన్నదే మన సమాజం. ఈ రోజున మతం మీద నువ్వు పెడుతున్నావు, రేపు కులం మీదకి వస్తుంది. భాష మీద జరిగింది, భాష మీద ఏ లెవెల్లో జరిగిందంటే మతం కూడా కాదు, భాషే ప్రధానం అని చెప్పి మనం ఏదో ముస్లిమ్స్ అంతా ఫెనటిక్స్ అది ఇది అనుకుంటాం. ఏం కాదు. బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది? వాళ్ళు బెంగాలీ వాళ్ళు మేము ఈ పంజాబీ వాళ్ళ ఆధిపత్యం సహించలేము, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జై బంగ్లా, సోనార్ బంగ్లా అంతా ముస్లిమ్సే. సో ఇక్కడ నువ్వు ఏదో వాళ్ళు మనుషులకు కావాల్సింది ప్రధానంగా నీ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కాపాడి వేళ నెహ్రూని తిట్టడం అనేది ఎందుకు తిడుతున్నారంటే, నెహ్రూ మనవలు వాళ్ళు ఇంకొన్ని అంత నెహ్రూ అంత దుర్మార్గుడు అయితే మరి అదే కుటుంబానికి చెందినవాడు వరుణ్ గాంధీ మీ పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? మేనకా గాంధీని మీరు మంత్రిగా ఎందుకు ఇచ్చారు? నెహ్రూ అదైతేను. కాంగ్రెస్ ఉండకూడదు, ఎందుకంటే కాంగ్రెస్ అనేదానికి మూల పురుషులు ఎవరు? మహాత్మా గాంధీ,
జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్. గాంధీ గారిని కూడా అందుకే టార్గెట్ గాంధీని మనకి ప్రభుత్వం టార్గెట్ చేయదు, పార్టీ టార్గెట్ చేస్తుంది. అదో ఇదనమాట. గాంధీ ఇలా చేశాడు అలా చేశాడు అని. గాంధీ ఎందుకంటే ప్రపంచవ్యాప్తం అయిపోయాడు గాంధీ. గాంధీని ఏమన్నా అంటే ప్రపంచం అంతా తిట్టేస్తుంది. ఎందుకు వచ్చింది ఆ రిస్క్ అని? నెహ్రూ దాకా. నెహ్రూ గాంధీ వేరు కాదు. గాంధీయే చెప్పాడు, నన్ను బతికించి ఉంచేది ఇదిగో నెహ్రూయే. నెహ్రూ నిరాహార దీక్ష చేస్తుంటే గాంధీ చెప్పాడు, బాబు నువ్వు నిరాహార దీక్షలు అయి చేయకు, అన్నం తిను, నువ్వు బతికుండడం చాలా అవసరం. ఎందుకంటే ఈ దేశంలో మన కల్చర్ ఏంటో ప్రపంచానికి చెప్పగలవాడివి నువ్వు ఒక్కడవే, నువ్వు బతికుండాను. పటేల్కి నెహ్రూకి ఏ గొడవలు లేవు. ఇప్పుడు మేము రాజమండ్రిలో ఒకే పార్టీలో ఉండి ఎంతోమందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి లీడర్ లేడు. స్వాతంత్ర పోరాటంలో వాళ్ళకి ఏం లేదు, పాత్ర లేదు. సో ఎవరో ఒకరిని తీసుకొచ్చి పటేల్, ఇప్పుడు ఈ మధ్యగా పివి నరసింహారావు బొట్టది పెట్టుకుని పంచికట్టుకుని వెళ్ళేవాడు కాబట్టి పివి నరసింహారావు కూడా మావాడే, పివి నరసింహారావు మావాడే అంటారు. పివి నరసింహారావుతో ఒక చెప్తాను, ఒక ఉదంతం. 1997లోనో 98లోనో నేను ఆయన దిగిపోయిన తర్వాత, 96లో దిగిపోయిన తర్వాత ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా పివి గారిని కలిసేవాడు. ఆయన కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు, చాలాసేపు మాట్లాడేవాడు, చాలా చాలా విషయాలు చర్చించేవాడు. ఆయనతో ఒక రోజు అడిగాను, ఏమండి మీ వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతున్నారండి అన్నాను. అన్నాడు.